హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని ఎలకతుర్తి పిహెచ్సిలోని ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అందరూ కలిసి హైదరాబాద్ లోని కోటి ఏఎన్ఎం కమిషన్ ఆఫీస్ ముట్టడి ధర్నాకు వెళ్తున్న ఏఎన్ఎం ఆశా వర్కర్లని ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ముందస్తు అరెస్ట్ చేసిన ఎలకతుర్తి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడానికి వారు తీవ్రంగా ఖండించారు. మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరారు. నెరవేర్చకపోతే ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి 18,000 ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, ఏఎన్సీ టార్గెట్లను తీసివేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈఎఫ్ఐ, పిఎఫ్ కల్పించాలని, జాబ్ చార్ట్ కల్పించాలని, పనిభారం తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొంకూరు సునీత, జంపాల రాధిక, ఈసంపెల్లి రచిత, జంపాల రమ, డబ్బేటి శ్రీలత, స్వర్గం నర్మద, కవ్వంపల్లి కవిత, భయ్య కవిత, పోరెడ్డి కవిత, పోలు భాగ్యలక్ష్మి, ఎండి హసన తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీలత, మాది ఎలకతుర్తి పిహెచ్సి. మేము ఆశా వర్కర్లము. మేము పొద్దున 5 గంటలకి హైదరాబాద్కి వెళ్ళడానికి అందరం అనుకొని వెళ్తున్నాము. వెళ్ళే దారిలో నా ఎలకతుర్తి పిహెచ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్లో పెట్టారు. మేము ఎందుకంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావాలని మేము కోరినాము గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఇంతవరకు స్పందించలేదు. దీనికోసం మేము ధర్నాకు వెళ్ళదలుచుకున్నాము. కానీ మమ్మల్ని ఇక్కడే ఆపేసినారు. కానీ పోయిన వాళ్ళ కోసమైనా మాకు 18,000 ఫిక్స్డ్ జీతం చేసి మాకు ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కల్పించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా మాకు ఏఎన్సీ టార్గెట్ లాంటివి పెట్టకుండా మమ్మల్ని డే అండ్ నైట్ అనేది కాకుండా మాకు ఒక టైం పెట్టి ఆ టైం ప్రకారం టెన్షన్ పడకుండా ఆ టైం ప్రకారం మేము పనిచేసే విధంగా మాకు పని. నా పేరు బొంకూరు సునీత, మా చింతలపల్లి విలేజ్, ఎలకతుర్తి మండలం, జిల్లా హన్మకొండ అర్బన్. ఈరోజు మేము మా పనుల భారము తగ్గించాలని, ఫిక్స్డ్ వేతనము కావాలని, మాకు లైఫ్ ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలని, ఏఎన్సీ టార్గెట్ తీసేయాలని ఈరోజు మేము హైదరాబాద్ కోర్టుకి ధర్నాకు వెళుతున్నాము. కావున మేము అక్కడికి వెళ్ళకుండా పోలీసు సిబ్బంది వాళ్ళు మమ్మల్ని పొద్దున్నే ఉదయం 9 గంటలకు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలని, పని భారం తగ్గించాలని మేము ఈ ధర్నా చేయించున్నాము. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, పని భారము తగ్గించాలి, ఏఎన్సీ టార్గెట్ తీసివేయాలి, మాకు లైఫ్ ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలి, మాకేమైనా ప్రమాదవశాత్తు జరిగితే మాకు ప్రమాద బీమా కల్పించాలి, ఒకవేళ మా కుటుంబంలో కూడా ఉన్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి.